హలో అందరికీ. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకుని యూనిట్స్ లేదా ఫ్లాట్స్ని లింక్ చేసిన తర్వాత టెనెంట్ యాక్టివేషన్ ప్రాసెస్ని మనం ఇక్కడ చూద్దాం. మోర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి టెనెంట్ మేనేజ్మెంట్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు టెనెంట్ని ఏ యూనిట్కి ఆన్బోర్డ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ బ్లాక్ని యూనిట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టెనెంట్ ఫస్ట్ నేమ్ను లాస్ట్ నేమ్ను ప్రొవైడ్ చేయండి. అలాగే వారి బ్లడ్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. టెనెంట్ ఈమెయిల్ అడ్రస్ను ప్రొవైడ్ చేసి మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ దగ్గర అప్లోడ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేసి టెనెంట్ అగ్రిమెంట్ ఫామ్ని అప్లోడ్ చేసి సేవ్ డాక్యుమెంట్స్ని క్లిక్ చేయండి. యాక్టివేట్ టెనెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు టెనెంట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి. ఫస్ట్ టైం లాగిన్ చేసుకునే టెనెంట్స్ సైన్ ఇన్ పేజ్కి వెళ్ళి అక్కడ ఫస్ట్ టైం లాగిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ టెనెంట్స్ ఈమెయిల్ అడ్రస్ని ప్రొవైడ్ చేసి కంటిన్యూ నొక్కండి. ఇక్కడ పాస్వర్డ్ని సెట్ చేసుకోవాలి. దానికోసం 8 క్యారెక్టర్లు అప్పర్ కేస్, లోవర్ కేస్, నంబర్స్, స్పెషల్ క్యారెక్టర్స్తో పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. సక్సెస్ఫుల్గా పాస్వర్డ్ని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టెనెంట్స్ లాగిన్ని చూద్దాం. సైన్ ఇన్ పేజ్కి వచ్చి టెనెంట్స్ ఈమెయిల్ అడ్రస్ని ప్రొవైడ్ చేసి వారి పాస్వర్డ్ని కూడా ఇచ్చి సైన్ ఇన్ చేసుకోగలరు. ఇక్కడ టెనెంట్స్ని కమ్యూనిటీ అడ్మిన్స్ అప్రూవ్ చేయాలి. వారు అప్రూవ్ చేసిన వెంటనే టెనెంట్ సైన్ ఇన్ అవుతారు. ఇక్కడితో టెనెంట్స్ యాక్టివేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాం. అలాగే ఇప్పుడు టెనెంట్ పేజ్ ఎలా డిస్ప్లే అవుతుందో మనం ఇక్కడ చూద్దాం. ఈ విధంగా టెనెంట్స్ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు టెనెంట్ని డీయాక్టివేట్ ఎలా చేయాలో మనం చూద్దాం. దానికోసం ఓనర్ ఈమెయిల్ అడ్రస్ను ఇక్కడ ప్రొవైడ్ చేసి పాస్వర్డ్ని ఇచ్చి సైన్ ఇన్ చేసుకోగలరు. అక్కడ మోర్ అనే ఆప్షన్స్లో టెనెంట్ మేనేజ్మెంట్ని క్లిక్ చేసి డీయాక్టివేట్ చేసుకోవడానికి ఓనర్ టెనెంట్ని డీయాక్టివేట్ చేసే ముందు డ్యూస్ అన్నీ ప్రాపర్గా పే చేసి ఉన్నారో లేదో చూసుకుని అవన్నీ క్లియర్గా ఉన్నట్లయితే అప్పుడు డీయాక్టివేట్ క్లిక్ చేసి డీయాక్టివేట్ టెనెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ డీయాక్టివేట్ క్లిక్ చేయగానే టెనెంట్ డీయాక్టివేట్ అయిపోతారు. దీనితో టెనెంట్ డీయాక్టివేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్నాము. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.